జలుబును, దగ్గండి. హుహు. అయ్యో! హ్మ్. సరే ప్రారంభిద్దాం. ఓకే. ప్రార్థన చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామచంద్రः శ్రీతపాశకः సమస్తకళ్యాణగుణాభిరామः సీతాముఖం పూరः చంచరీకः నిరంతరం మంగళం ఆత్మోతి చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ఆపదాం అపహర్తారం తాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారాశిం నచికీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. మనం మీరు అంత గునుపు వారం లేదు కదండి. మనం సృష్టి క్రమం, ఈ సృష్టి వర్ణన ఎలా జరిగింది, అసలు సృష్టి ఎలా జరిగింది, జగదుత్పత్తి ఎలా జరిగింది, పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ విశ్వం యొక్క ఏర్పాటు ఎలా జరిగింది, ఏ ఏ పంచభూతాలలో ఫస్ట్ది మొదటగా ఏ ఎలిమెంట్ వచ్చింది, అంటే ఏ భూతం వచ్చింది, ఆ భూతం నుంచి మిగిలిన భూతాలు ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా మనం నేను కొంత విన్నానండి. అది ఆకాశం మొదట వచ్చింది అది. కాకపోతే కొంచెం మెమరీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది, కానీ నేను మళ్ళీ క్లాస్ టైంకి మర్చిపోతున్నాను కొంచెం. ఏ పర్లేదు. అయితే అయితే ఒకసారి మనం వెళ్దాము ముందరగా. మనం అప్పుడు భాగవతంలో ఉండేటువంటి సృష్టి వర్ణనం, అలానే యోగ వాసిష్ఠంలో చెప్పబడినటువంటి జగదుత్పత్తి వర్ణనం, ఈ రెండు వర్ణాలని కూడా మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాం అప్పుడు. సరే, ముందరగా మనకి ఈ ఆకాశం అనేది అసలు ఈ ప్రపంచం అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా లయం అయిపోయిన తర్వాత, ఆ లయం అయిపోయిన తర్వాత ఆ మిగిలిన శేషం అంటే అంతా కూడా ఒక్క దాంట్లోకి లయించిపోయిన తర్వాత, దేంట్లోకైతే ఈ విషయం అంతా లయించిపోయిందో ఆ విషయం, ఆ ఒక్క దాంట్లో నుంచి మిగిలిన మరలా సృష్టి ఎలా జరిగింది అనేది మనం అప్పుడు మాట్లాడుకున్నాం. అంటే మొట్టమొదటగా అసలు విరాట్ పురుషుని యొక్క వర్ణనం అంటారు మనకి భాగవతంలో. విరాట్ పురుషుడు అనేవాడు ఎవడు అంటే, పురము అంటే అనుకున్నాం కదా, ఒక పురమునందు ఉన్నవాడు అని అంటే, పురుషుడు అంటే పురమునందు ఉన్నవాడు. పురము అంటే అంటే ఒక కంప్లీట్లీ ఎన్కాప్సులేటెడ్ బాడీ అనుకుందాం మనం, మనకు మన ఊహ కోసం. సో దానిలో ఎవడున్నాడు, దానిలో ఎవరున్నారు అని ఆలోచించుకున్నప్పుడు, ఏదైతే ఒక చైతన్యం ఉందో, ఏదైతే ఒక పదార్థం అని మనం అనుకుంటున్నామో, దానికంటూ ఒక రిఫరెన్స్ మనం ఇచ్చుకుంటున్నామో, దానినే మనం ఆత్మ అని అంటున్నాం కదా. ఎందుకంటే దానికి ఇది అని పేరు ఎవరు పెట్టలే. దాని యొక్క గుణగణాలు ఏమిటో అవి తర్వాత మనం విచారించుకుంటూ, దాని యొక్క లక్షణాలని మనం గమనించుకుంటూ, వాటిని మనం చదువుకుంటూ వెళ్తూ, ఓహో ఈ పదార్థం ఇలా ఉండొచ్చు, ఈ పదార్థం ఇలా ఉంది కాబట్టి దానికి మనం ఈ పేరు పెట్టచ్చు అని మనం ఒక రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అందుకని ఆత్మ అనే పదార్థానికి కూడా ఆ పేరు మనం పెట్టుకున్నాం. అది వచ్చి నేను చెప్పలా, నేను ఆత్మ పదార్థాన్ని అని, నా పేరు ఆత్మ అని మనం పెట్టుకున్నాం. ఆ ఆత్మ అనే పదార్థం నుంచి మనకి మళ్ళీ మొదటికే వస్తున్నాను అనుకోవద్దు. అత్ అంటే మనకి సంస్కృతంలో ధాతువు ప్రకారం అత్ అంటే ఏ వస్తువైతే క్రమంగా కాన్స్టెంట్ గా స్థిరంగా మార్పు చెందుతూ ఉంటుందో అది అత్, అది ఆత్మ. అంటే ఈ పర్టిక్యులర్ పదార్థానికి ఆ లక్షణం ఉంది కాబట్టి, అంటే స్థిరంగా మార్పు చెందుతూ ఉండేటువంటి పదార్థం కాబట్టి దానికి మనం ఆత్మ అని ఒక పదార్థం ఆ పేరు పెట్టుకున్నాం, ఆ రిఫరెన్స్ ఇచ్చుకున్నాం. ఆ రిఫరెన్స్ నుంచి ఆ పదార్థం యొక్క లక్షణాలని మనం చదువుకుంటూ వెళ్తున్నాం. అంటే యాక్చువల్గా లాస్ట్ టైం ఒకసారి నేను మురళి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాను ఏంటంటే, దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఒక రివర్స్ ఇంజనీరింగ్. దట్స్ వాట్
మన గురువులు గాని, మన ఋషులు గాని, మన జ్ఞానులు, సిద్ధులు ఎవరెవరైతే మన పూర్వీకులు మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చారో, వాళ్ళు ఆ పదార్థం యొక్క లక్షణాలని రివర్స్ ఇంజినీరింగ్ చేసుకుంటూ వెళ్లారు. మన భాషలో చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన ఈ ఈ భాషలో చెప్పుకోవాలంటే రివర్స్ ఇంజినీరింగ్ చేసుకుంటా. అంటే ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఈ పదార్థం యొక్క లక్షణం ఏంటి? ఈ మూలకాలేంటి? ఈ మూలకాల యొక్క లక్షణాలేంటి? ఇవన్నీ కూడా వెనక్కి వెళ్తూ దాని యొక్క ప్రతి లక్షణాన్ని అవగతం చేసుకుంటూ చివరికి ఒకదానికి వచ్చేటప్పటికి ఆ లక్షణం అన్నీ గూడా ఒకచోట క్రోడీకరించుకుని, ఒకచోట కేంద్రీకరించబడినప్పుడు దాని యొక్క పేరు ఆత్మ అని అన్నారు. ఎందుకంటే దాని యొక్క లక్షణం అది ఎల్లప్పుడూ గూడా మారుతూ ఉండేటువంటిది అని. ఇలా ఈ వెనక్కి వెళ్తూ చదువుకుంటూ వెళ్తుండంగా ఎందుకంటే మనం ఎక్కడ నుంచి పుట్టాము అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉన్నటువంటి జిజ్ఞాస. నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఒక చోటు నుంచి వచ్చాను. తల్లి గర్భం నుంచి వచ్చాను. ఆ తల్లి గర్భంలో రాకమునుపు నేనెక్కడున్నాను? కదా! మరలా సపోజ్ మరొక తల్లి గర్భంలో ఉన్నాను. ఆ తల్లి గర్భంలో రాకమునుపు ఇంకొక చోట ఉన్నాను. ఇలా వెనక్కి, వెనక్కి, వెనక్కి వెళ్తూ ఉండంగా అసలు నాకు ఈ దేహం అనేది ప్రాప్తించడానికి కారణమైనది ఏమిటి? ఈ దేహం నాకెందుకు కలిగింది? అనే దానికొచ్చినప్పుడు మళ్ళీ మనకక్కడ కర్మ సిద్ధాంతం అన్నీ వస్తాయి. నేను అంత దాని జోలికి వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. ఇలా మనం వెనక్కి వెళ్తున్న కొద్దీ కూడా అన్నీ కూడా ఒకానొక చోట కేంద్రీకరించబడినాయి. దానినే మనం ఏకత్వం అంటాం. ఓకే. ఈ ఈ కాలంలో మనం ఇప్పుడు మనకి ఈ కాలంలో మనం చదువుకున్నప్పుడు ఫిజిక్స్ గాని అవన్నీ చదువుకున్నప్పుడు మనకి సింగులారిటీ కాన్సెప్ట్ అంటారు. క్వాంటం మెకానిక్స్ చదువుతున్నప్పుడు సింగులారిటీ అని ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఏకత్వం నుంచే ఉద్భవించింది. అయితే ఇప్పుడు ఆ ఏకత్వానికి ఉన్న లక్షణాలు ఏమిటి? మీరిప్పుడు సహస్రనామాలు చేసుకోండి. ఏ సహస్రనామం అయినా అవన్నీ మనకి ఆ ఏకత్వానికి సంబంధించినటువంటి లక్షణాలనే మనకది ప్రతిపాదిస్తుంది. విశ్వం అంటుంది మనకి. అంటే ఈ కనిపిస్తున్నదంతా కూడా విశ్వమే. అంటే ఆహ్, దానికున్నటువంటి ఆ గుణం ఏదైతే ఉందో, ఆ గుణానికి సంబంధించినటువంటి లక్షణాలు విష్ణుః, వషట్కారః, భూతః, భవ్యః ఇలా దానికున్నటువంటి ఆ విషయానికి ఉన్నటువంటి ప్రతి లక్షణానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే దానిని డిస్టింగ్విషింగ్ చేసుకొని దాన్ని ఒక ప్రాపర్ ఐడెంటిటీ ఇచ్చుకోవడానికి. ఎందుకంటే ఆ లక్షణం దానికి అలా బిహేవ్ చే బి బి దాని బిహేవియర్ దాని అలా ఉంది. ఆ వస్తువు యొక్క లక్షణం. ఇప్పుడు మనకి ఈ భూత భవ్య భవ ప్రభుః రైట్? ఇలా ఈ 1000 అంటే నాకు తెలిసింది 1000 ఇంకా తెలియనివి అనేక ఉన్నాయి అని భీష్ముల వారు అంటారు కదా! ఆ సహస్రనామాల దగ్గర. సో, ఆహ్, మనకి యాక్చువల్‌గా సహస్రం అంటే ఇంకొక అర్థం గూడా ఉంటుంది. ఏంటంటే సహస్రం అంటే సమూహం అని. రైట్? ఇన్ని గుణాల సమూహం ఇది విష్ణు సహస్రనామాలు అంటే విష్ణు యొక్క ఈ గుణాల యొక్క సమూహం అని. ఇలా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మనం తరుచుకుంటూ వెళ్తే ఆ సింగులర్ కాన్సెప్ట్‌లోకెళ్ళిపోతాం. ఏకత్వం అనేటువంటి ఆ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతాం. ఆ ఏకత్వంలో అంటే ఈ ఏకత్వంలోకి ఎలా వెళ్ళిపోయినాయి ఇవన్నీ? అంటే మళ్ళీ లయమైపోయింది. అంటే మన పెద్దవాళ్ళు చెప్పింది ఇ ఇప్పటి వరకు నాకు విడివిడిగా కనిపించినటువంటి ప్రతి వస్తువు కూడా అన్నింటికి కూడా అలా లయం అయిపోతుంటే ఇప్పుడు మనకి ఒక నీరు కింద పడినప్పుడు ఒక స్పాంజ్ పెడితే ఆ స్పాంజ్‌లోకి నీరు ఎలా అబ్సార్బ్ అయిపోతుందో అలా ఈ సృష్టి క్రమంలో విడివిడిగా మనకి ఎక్కడెక్కడో పడి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా లయకారుడు అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో, ఆ లయకారుడు అనేవాడు ఒక స్పాంజ్ అనుకోండి. రైట్? ఆ స్పాంజ్ మరలా అన్నీ లోపలికి లాగేసుకుంటుంది.
ఓకే. ఇప్పుడు ఆ స్పాంజ్‌లోనే మొత్తం అంతా ఉంది. అంటే ఆ లయమైపోయిన చోటే మొత్తం అంతా ఉంది. విషయం అంతా కూడా. ఇప్పుడు మరలా ఆ స్పాంజ్ మనం కొంచెం ప్రెస్ చేయంగానే దానిలోంచి మరలా నీరు బయటకొస్తుంది. అయితే ఇందాక వచ్చిన నీరు, ఇప్పుడొచ్చిన నీరు ఒకటే రకమైన నీరా? లేకపోతే వేరే రకమైన నీరా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కదా! ఎందుకంటే నేను ఇందాక తీసుకున్న నీరు ఒక షేప్‌లో ఉన్నది. కదా! ఎందుకంటే నీటికి అంటూ ఒక ఆకారం లేదు, ఆకృతి లేదు. అది ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆకృతిని తీసేసుకుంటుంది. ఇప్పుడు నేను ఒక గ్లాస్‌లో ముంచి తీసినటువంటి స్పాంజిని తీసుకెళ్ళి ఒక చెంబులో పిండా. ఇప్పుడు ఆ చెంబులో అయిపోయింది కదా నీరు. అంటే ఆ పాత్ర యొక్క ఆకారం మారిపోయింది. కదా! అంటే ఇప్పుడు నాకు కనిపించేటువంటి పాత్ర యొక్క స్వభావం మారిపోయింది. అంటే ఆ పాత్ర యొక్క బయట నుంచి దృష్టికోణం నుంచి చూస్తే అది మారింది. కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ నీరు అదే విషయం. కదా! ఇప్పుడు నేను ఒక గ్లాసులోంచి నీరు తీసి ఒక చెంబులో పోసినా కూడా, లేకపోతే ఆ చెంబులోంచి తీసుకెళ్ళి ఒక బిందెలో పోసినా కూడా, లేకపోతే ఇంకొక గిన్నెలోనో పోసాను. చేస్తే ఏమైంది? సృష్టి రచన నాకు ఒకే రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అదే గ్లాస్‌లో పోసాననుకోండి, అదే అదే సృష్టి అదే నీటి ఆకారం అవ్వచ్చు. అలా కాకుండా ఇంకొక రకమైన పాత్రలో పోస్తే ఇంకొక రకమైన అంటే నా సృష్టి అనేది ఏ రకంగా జరగచ్చు అంటే, అది ఏ రకంగా జరగాలి అని ఉన్నది అంటే ఏ పాత్ర యొక్క ఆకారం తీసుకోవాలని ఉంటే ఆ పాత్రలోకెళ్ళిపోతుంది. కదా! అలాగా ఈ సృష్టి రచన అంతా కూడా అదే సమయంలో ఏ రక ఒక 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 రకంగా ఉండొచ్చు, లేదా మరొక రకంగా ఉండొచ్చు. అంటే అనేకానేకమైనటువంటి సృష్టులు మరలా అదే పదార్థం నుంచి వస్తున్నాయి. మరలా అదే పదార్థంలోనికి వెళ్ళిపోతున్నాయి. కొన్ని కొన్ని సార్లు ఆ సృష్టి అంతకు మునుపు చేసినటువంటి సృష్టిలాగా ఉండొచ్చు. లేదా మరొక సృష్టిలాగా ఉండొచ్చు. లేదా పూర్వం ఉన్న సృష్టికి కొన్ని చిన్న చిన్న తేడాలతో మరలా అదే సృష్టిలాగా కనిపించొచ్చు. సేమ్ స్పాంజు, నీరు, గ్లాసు, చెంబు, గిన్నె ఇలా మనం అనుకున్నటువంటి ఈ ఎగ్జాంపుల్‌లో ఇప్పుడు ఒక గ్లాస్‌లోంచి తీసి ఇంకో గ్లాస్‌లో పోసాననుకోండి. రైట్? ఆ గ్లాసు షేపులు 2 ఒకటే అవ్వచ్చు. కానీ పరిణామాలు తేడా అవ్వచ్చు. పరిమాణం తేడా అవ్వచ్చుగా. ఒకటి చిన్న గ్లాస్ అవ్వచ్చు, ఒకటి పెద్ద గ్లాస్ అవ్వచ్చు. అంటే నా ఉద్దేశ్యంలో ఏం లేదు. నేను చెప్పదలుచుకున్న ఈ ఉదాహరణ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, సృష్టి అనేది అనేకానేక సందర్భాలలో ఒకే రకంగా అనిపించొచ్చు. ఒక్కొక్కసారి మనకి ఆహ్, వేరు వేరు రకాలుగా అనిపించొచ్చు. ఇప్పుడు మనకి కొంతమందికి ఈ డెజా వు అంటారు కదా! ఒక్కొక్కసారి ఈ సందర్భాన్ని నేను చూసినట్టే ఉంది ఇదివరకు ఎప్పుడో అని అనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు చూసామో గుర్తురాదు. అది బహుశా మన ఈ ఈ జన్మలో జరిగుండకపోవచ్చు. క్రితం జన్మలోనో, అంతకు మునుపు జన్మల్లోనో ఎక్కడో జరిగుండొచ్చు. కానీ అది మన మెదడుకి స్ట్రైక్ అవుతూ ఉంటుంది. ఈ డేజా వు ఫీలింగ్. ఇది ఎప్పుడో చేశాను. ఇదివరకు ఎప్పుడో చేశానని. కదా! సో, బేసిక్‌గా ఏంటంటే, ఈ సృష్టి అనేది ఇలా రకరకాల వర్ణనలతో రకరకాలైనటువంటి పరిణామాలతో, పరిమాణాలతో రావచ్చు. ఒక్కొక్కసారి ఆలస్యము కావచ్చు. అయితే ఇదన్నింటికి కావడానికి మూలమేమిటి? దానికి ఆ సృష్టి రావడానికి ముందర ఇప్పుడు నాకొక గ్లాస్ ఉన్నది. ఆ గ్లాస్‌లో నేను నీరు పిండాలి అంటే, ఆ గ్లాస్ ఎంప్టీగా ఉండాలి. ఉంటేనే గదా! ఆ తర్వాత అదే ఆల్రెడీ నిండిపోయిన గ్లాస్‌లో నీరు పిండితే ఏమవుతుంది? అలాగే అంటే ఆ ఎంప్టీనెస్ అనేది ముందర ముఖ్యం నాకు. రైట్? అదే నాకు ఆకాశం. ఆకాశం అనే మాటకే అర్థం శూన్యత, ఎంప్టీనెస్. అంటే ఒక స్పేస్. రైట్? ఈ స్పేస్ నుంచి సపోజ్ ఇప్పుడు నేను ఆ గ్లాస్‌లోకి నీరు పిండేటప్పుడు ఒకేసారిగా గట్టిగా నొక్కేయొచ్చు ఆ స్పాంజ్‌ని. లేదా
నెమ్మదిగా నొక్కొచ్చు. సో, నాకు ఆ స్పాంజ్ నుంచి డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్, డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడొచ్చు. లేదా ఒకేసారిగా మొత్తం అంతా ఆ గ్లాస్‌లో కుమ్మరించుకోవచ్చు. నేనెందుకు చెప్తున్నాను అంటే, ఆ సృష్టి ఒక్కసారిగా నిండిపోవచ్చు. ఒక్కసారిగా లేపోతే నెమ్మది నెమ్మదిగా నిండొచ్చు. ఈ సృష్టి పరిణామం ఎలా అవ్వచ్చు అనన్నప్పుడు, ఇక్కడ నాకు ఒక్కసారిగా వెంటనే అన్నప్పుడు ఏమైంది? ఏ నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను? వెంటనే నిండిపోయింది, లేకపోతే నెమ్మదిగా నిండింది అనేది. వెంటనే, నెమ్మది అనేవి పదాలు దేనిని సూచిస్తున్నాయి? కాలం, టైం కదా! వెంటనే అంటే ఇలా వెంటనే ఒక 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 2 ఒక 2 సెకన్‌లో నిండిపోవచ్చు. ఒకటి 10 నిమిషాలు పట్టొచ్చు అని అన్నాననుకోండి. ఇప్పుడు అది కాలం చెప్తుంది. అంటే కాలం ఎక్కడ ప్రారంభమైంది? ఈ సృష్టి యొక్క ఆవిర్భావంలో మొట్టమొదటి ఎలిమెంట్ ఎప్పుడైతే ప్రారంభమైనదో, ఆ ఎలిమెంట్ దగ్గర నుంచి కాలం ప్రారంభమైంది. మొట్టమొదటి మూలకం ఏదైతే ఉందో, ఆ మూలకం నుంచి. అంటే ఈ కాలం, ఈ స్పేస్. బేసిక్‌గా దీన్ని స్పేస్ టైమ్ కంటిన్యూయం అంటారు. ఈ కాలం నాటి భాషలో. మన వాళ్ళు దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం అని మన వాళ్ళు పెద్దవాళ్ళన్నారు. వేదాల ద్వారా గాని, మన మన ఇతిహాసాల ద్వారా గాని, వేరు వేరు ఉన్నటువంటి సిద్ధాంతాల ద్వారా గాని, మన పెద్దవాళ్ళు చెప్పిందల్లా గూడా, ఈ సృష్టి క్రమం అంతా కూడా ఈ స్పేస్ టైమ్ కంటిన్యూయం దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం జరిగింది. ఓకే. అలానే మొట్టమొదటగా వచ్చినప్పుడు ఆ స్పేస్‌లోకి వెళ్ళడానికి ఏది కారణమైంది? ఆ స్పేస్‌నంతా ఆక్రమించుకోవాలి కదా! ఆక్రమించుకొని, ఆ ఆక్రమణ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఎలిమెంట్స్ అవన్నీ మిగిలిన ఎలిమెంట్స్‌తో మిగిలిన సృష్టి క్రమం జరగాలి. ఏం జరిగిందప్పుడు? ఇప్పుడు నేను ఒక అదే స్పాంజ్ తీసుకున్నాను. దాన్ని పైన కట్టేసాను. కింద గ్లాస్ పెట్టాను. ఆ నీరు కిందకి ఒక్కొక్క చుక్క పడుతోంది. ఎందుకు పడాలి? అంటే ఆ ఆకర్షణ ద్వారా కిందకి వెళ్తోంది కదా! అంటే ఒక ఆకర్షణ శక్తి, ఒక సంకర్షణ శక్తి మొత్తం అంతా సృష్టి అంతా వ్యాపించబడుతోంది. రైట్. ఈ స్పేస్ టైమ్ కంటిన్యూమ్‌లో ఇప్పుడు అందుకనే మనకి సాధారణంగా మీరు చూడండి ఇప్పుడు రీసెంట్‌గా చెప్తున్నటువంటి సైంటిఫిక్ రిసర్చెస్ ఏవైతే ఉన్నాయో, ఈ స్పేస్ టైమ్ కంటిన్యూమ్‌తో మాట్లాడుతూ దే టాక్ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్సెస్. రైట్. ఈ ఈ స్పేస్ టైమ్ కంటిన్యూయం ఇలా నిలబడటానికి కారణమైనది ఏది? అంటే ఒక గ్రావిటేషనల్ ఫోర్సెస్ అన్నీ కూడా మనకి ఈ స్పేస్ టైమ్ కంటిన్యూయం ఇలా నిలబడుతున్నాయి. అలానే ఈ స్పేస్ టైమ్ కంటిన్యూయం అనేది ఒక ఫ్యాబ్రిక్ లాగా ఉంటే, ఆ ఫ్యాబ్రిక్ అనే చోట ఎక్కడైతే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నదో, ఆ ఫ్యాబ్రిక్ అక్కడ కింద వంగి ఉంటుంది. అంటే అక్కడ కాలం గాని, ఆహ్, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మన ఈ స్పేస్ టైమ్ కంటిన్యూయంకి సంబంధించి అంటే దేశ కాలమాన పరిస్థితులు దేశం అని అంటాం ఇక్కడ స్పేస్ అని. అంటే ఆ దేశం అంటే ఇక్కడ ఏదో మనం ఒక కంట్రీ అనో, ఇంకోటనో ఒక ప్రదేశం. అది మీరు చూస్తే ఇప్పుడు సూర్యుడి దగ్గర ఉండేటువంటి ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది గాబట్టి, అక్కడ ఈ స్పేస్ టైమ్ కంటే అంటే దాని యొక్క ఆ ప్రదేశము, దాని యొక్క కాలము ఇవన్నీ గూడా కొంచెం వంగి ఉంటాయి అంటారు. అంటే కొంచెం డీవియేట్ అయ్యి ఉంటాయి. మన యాక్చువల్ పిక్చర్ గాదు చూసుకోవడం. అంటే కొంచెం ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్క్యూ అయ్యి ఉంటాయి. దేని ప్రకారం స్క్యూ అయ్యి ఉంటాయని చెప్తున్నాను? మనం భూమి మీద ఎటువంటి కాలమాన పరిస్థితులు మనం చెప్తున్నామో, అవి సూర్యుడి దగ్గర అక్కడ ఈ కాలమాన పరిస్థితులు సూర్యుడి దగ్గర ఉన్నటువంటి కాలమాన పరిస్థితులతో కంపేర్ చేస్తూ, ఇవి అక్కడ స్క్యూ అయి ఉన్నాయి అని చెప్తాం మనం. కదా! ఇప్పుడు ఇప్పుడు మనకి సాధారణ చూడాలంటే ఈ బ్లాక్ హోల్స్ అని అవి గాని చూసారనుకోండి, అక్కడికెళ్తే ఈవెన్ టైమ్ ఈస్ ఎ ఫిజికల్ ఆబ్జెక్ట్ అంటారు. రైట్? అంటే అక్కడ ఎందుకు అది ఫిజికల్ ఆబ్జెక్ట్ అవ్వాలి? అనంటే
అక్కడ విపరీతమైనటువంటి ఒక గ్రావిటీ ఉంది. ఒక ఆకర్షణ శక్తి. ఆ ఆకర్షణ శక్తి ద్వారా ఇవన్నీ కూడా ఆకర్షింపబడుతూ, ఈ మిగిలిన మూలకాలన్నీ కూడా అక్కడ ఆ పర్టిక్యులర్ ప్రదేశంలో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫిజికల్‌గా ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్తాను. బేసిక్‌గా. సో, ఈ స్పేస్ టైమ్ కంటిన్యూయం గురించి మాట్లాడుతున్నప్పుడు అలా వస్తుంది. సో, ఇప్పుడు నాకు స్పేస్ క్రియేట్ అయింది. టైమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ రెండింటితో పాటు ఒక ఎలిమెంటు ఒకటి వ్యాపించాలి అంటే దానికంటూ ఒక వాహకం ఉండాలి. విండ్ అంటారా? గాలి. ఆ! అవునండి. కరెక్ట్. ఇప్పుడు మనకి మొట్టమొదటగా ఈ స్పేస్ అనేది క్రియేట్ అవ్వడానికి కూడా కారణమైనదేమిటి? మనం అడగాలి గదా! ఎందుకంటే ఈ స్పేస్ ఎందుకు క్రియేట్ అయింది నాకు స్పేస్? ఆకాశం అనేది కూడా ఎందుకు క్రియేట్ అయింది? మొట్టమొదటగా మనకి చెప్పేదేంటి? మనకి సృష్టి అంతా గూడా దేని నుంచి ఆవిర్భవించింది? శూన్యము. ఆ శూన్యమే ఆకాశం గదా! ఆ శూన్యం గూడా ఏర్పడటానికి కారణం ఏంటి? ఆ ఏకత్వంలో ఏదో జరిగింది గదా! ఏకంగా ఉన్నటువంటి ఒక సింగులర్‌గా ఉన్నటువంటి ఒక ఎలిమెంట్‌లో సంథింగ్ హాడ్ హ్యాపెండ్ అండ్ అది ఏంటది? లేపోతే దాని యొక్క లక్షణం ఏంటి? అదేదో జరిగింది మనకు తెలీదు పోనీ. దాని యొక్క లక్షణం మనకి అదెలా బయటపడింది? శబ్దం. ఓంకారం అంటారు గదా! ఆది ప్రణవనాదం. మనం ఓం అని అనుకుంటున్నాం. అదే రైట్. అంటే దాని మూలంగా అంటే ఆహ్, ఆ ఏకంగా ఉన్నటువంటి ఒకానొక వస్తువులో సంథింగ్ హాడ్ హ్యాపెండ్. అదేంటో ఎవరికీ తెలీదు. ఎందుకంటే దాని యొక్క లక్షణం అదంతే. కానీ అది బయటికొచ్చినప్పుడు మనకు తెలిసిందేంటి అంటే ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం నుంచి ఈ ఎలిమెంట్స్ అన్నీ వచ్చినాయి అంటారు. మరప్పుడు సౌండ్ ఫస్ట్ వచ్చినట్టు కదండీ! అదేనండి శబ్దమే అదే చెప్తున్నా. యెస్. శబ్దం ఆ! ఎలిమెంట్ కాదది. అది అందులో ఉన్న ఆ వస్తువు యొక్క లక్షణం అది శబ్దం అనేది. కానీ ఫస్ట్ మరి ఆకాశం అన్నారు గదా మీరు. ఆకాశం అనేది దాని వచ్చిన ఎలిమెంట్స్ అండి. ఆ! నేననేది అంటే ఇవన్నీ ఇప్పుడు మనకి ఒక, ఒక అండాకారం అనుకున్నాం అనుకోండి. హ్మ్. ఇప్పుడు ఒక అండం ఉంది. ఒక కోడిగుడ్డు ఉంది. ఆ కోడిగుడ్డు లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కానీ బయటకొచ్చేటప్పటికి ఒక పిల్ల బయటకొస్తుంది. కదా! దాని లోపల ఏం జరిగింది అనేది ఎప్పుడైనా మనం చూసామా? చూడగలమా? ఆ కోడిగుడ్డు లోపల? అంటే ఒక అండం లోపల ఏం జరిగింది అనేది మనకు తెలీదు. కానీ దాని నుంచి బయటకొచ్చినప్పుడు ఒక వస్తువు బయటకొచ్చింది. అంటే వస్తువుని కాదండి. దాని యొక్క లక్షణం బయటకొచ్చింది. ఆ లక్షణం ద్వారా ఆ లక్షణం ఎలా వ్యాప్తి చెందింది? అంటే దేంట్లోకి వ్యాప్తి చెందింది? ఆహ్, దాని వజ్ ఆ వ్యాప్తి చెందడానికి కారణమైనదేమిటి? ఇవి. రైట్. నేను అది కేవలం ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను మీకు. ఆ కోడిగుడ్డు, పిల్ల అనేది. అంటే నేనేంటంటే ఏకంగా ఉన్నటువంటి ఒక వస్తువు లోపల ఏమేం జరిగిందో మనకి తెలీదు. ఏదైనా జరగొచ్చు. దాన్నే అలా జరిగేటువంటి క్రమాన్నే మనం భగవంతుడు అనుకోవచ్చు. దాని యొక్క లక్షణం అనుకోవచ్చు. ఓకే. సరే ఇవన్నీ వచ్చినాయి నాకు. ముందర ఆ శబ్దం వ్యాపించింది. ఆ వ్యాపించడానికి కావాల్సినటువంటి ఇది ఈ స్పేస్ క్రియేట్ అయింది. ఆ స్పేస్ నుంచి నాకు ఈ శబ్దం వ్యాపించడానికి కావాలంటే దానికంటూ ఒక వాహకం కావాలి. ఆ వాహకం ఏమిట్రా అంటే ఒక వాయువు అనుకుందాం. ఆ వాయువు నుంచి వచ్చినప్పుడు ఆ వాయువు యొక్క లక్షణాలేమిటిప్పుడు? కొన్ని కొన్ని సార్లు ఆ వాయువు మీకు చల్లగా అనిపించొచ్చు. కొన్ని కొన్ని సార్లు వేడిగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ చల్లదనం, వెచ్చదనం అనేది దేని గురించి మాట్లాడుతున్నాను? ఆ వాయువు యొక్క లక్షణం ఏది?
ఇప్పుడు ఆకాశం నుంచి వాయువు అనుకున్నాం. వాయువు యొక్క లక్షణం ఒక్కొక్కసారి చల్లగా ఉంటుంది. ఒక్కొక్కసారి వెచ్చగా ఉంటుందంటే దేని గురించి మాట్లాడుతున్నాను నేను? టెంపరేచర్. రైట్? టెంపరేచర్ అనేది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది నాకు? అగ్ని. కదా! ఎక్కడైతే నాకు అగ్ని యొక్క తేజస్సు ఎక్కువగా ఉంటుందో అక్కడ నాకు ఎక్కువ వేడిగా ఉంటుంది. ఎక్కడైతే అగ్ని యొక్క తేజస్సు అంత ఎక్కువగా ఉండదో అక్కడ నాకు చల్లగా ఉంటుంది. కదా! సో, ఇప్పుడు నాకు అంటే ఈ వాయువు నుంచి అగ్ని వచ్చిందంటే వాయువు యొక్క లక్షణాలు అగ్ని. కదా! వాయువు యొక్క లక్షణం అగ్ని. ఆ అగ్ని నుంచి మిగిలినవి వచ్చినాయంటాను ఇప్పుడు. అంటే మొట్టమొదటిగా ఆకాశం వచ్చింది. ఆ ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని ఉద్భవించింది. ఎందుకంటే వాయువు యొక్క లక్షణంలో ఏవైతే ఉన్నాయో అంటే ఆ వాయువు లోపల ఇంకోటేదో ఉంది. కదా! వాయువు యొక్క అంటే ఇప్పుడు నాకు ఈ ఆకాశం యొక్క లక్షణం ఏదైతే ఉందో అది వ్యాపించటం అనేది, ఆ వ్యాపించిన దానిలో ఇంకొక ఎలిమెంట్ ఏదో ఉంది. అంటే ఏదో వ్యాపిస్తోంది. ఆ వ్యాపించిన దాంట్లో నాకు శీతలము, లేకపోతే ఉష్ణము అనేవి తెలుస్తున్నాయి. అంటే మళ్ళీ ఆ వాయువులో ఏదో ఉంది. ఆ వాయువులో ఉన్న దాని యొక్క లక్షణం వేడి, ఇది అంటున్నా. చల్లదనం అని. సారీ చల్లదనమనో, వెచ్చదనమనో అంటున్నా. అంటే ఇప్పుడు దీన్ని ఆ చల్లదనం, వెచ్చదనం కలగడానికి కూడా కారణం ఏంటి? అంటే దాని లోపల కొన్ని అణువులు, వాటిలో ఉండేటువంటి ఆ పరమాణువులు, వాటిల్లో ఉండేటువంటి మరలా ఈ ఒక రకమైన శక్తి ఉద్భవిస్తోంది అని అనుకుంటున్నాం. ఆ శక్తి ఎలాగా ఉండొచ్చు? అంటే ఈ అణువులన్నీ ఎలా కలిసుండొచ్చు? వాటికన్నింటికి మధ్య ఒక ఆకర్షణ శక్తి గాని, వికర్షణ శక్తి అంటే ఒక కర్షణ ఉంది. ఆకర్షణమో, వికర్షణమో ఏదో ఒకటి. ఒక కర్షణం జరుగుతుంది. ఆ కర్షణం జరగటానికి దానిలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే కొన్ని సార్లు ఆ ఎలిమెంట్స్ అన్నీ గూడా కొంచెం చాలా దగ్గరగా బంధించబడి ఉంటాయి. కొన్ని సార్లు చాలా దూరంగా విసిరేయబడి ఉంటాయి. ఇలా దగ్గరగా బంధించబడి ఉన్న వాటిని లక్షణాలు మరీ కలిపాననుకోండి, అవి కొన్ని సార్లు నాకు ద్రవత్వంలోకెళ్ళిపోతున్నాయి. కదా! అంటే ఇంకొక స్టేట్. ఓకే. అది ద్రవం అన్న తర్వాత నేను చెప్తున్నా. అది ఇంకొక స్టేట్ అది. రైట్. ఇప్పుడు దానిలోకి వెళ్ళాననుకోండి. అందులో ఉండేటువంటి ద్రవత్వం యొక్క లక్షణాల లోపలికి వెళ్ళాననుకోండి. ఇంకా అందులో వేరేవో అణువులున్నాయి. ఆ అణువుల లోపల పరమాణువులున్నాయి. పరమాణువుల లోపల ఇంకా ఏవో ఇంకా ఆహ్, ఆహ్, వేరే ఆహ్, ఆ పరమాణు లోపల ఇంకా కణాలున్నాయి. ఆ కణాలలో ఏమున్నది? అంటే అక్కడ ఒక సాలిడ్ స్టేట్ లాగా కనిపించొచ్చు నాకు. దాన్ని పృథివీ లక్షణం అంటా నేను. రైట్. అంటే ఆకాశం నుంచి వాయువులు ఆకాశం లోపల ఉన్నటువంటి వాయువు లోపల ఉన్నటువంటి తేజస్సు లోపల ఉన్నటువంటి ఈ ఈ తేమ లేకపోతే ద్రవత్వం అనే దాని లోపల ఉన్నటువంటి భూ లక్షణాలు అంటే పృథ్వీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎలిమెంట్స్ మూలంగా నాకు ఇవన్నీ ఏర్పడినాయి. రైట్. అలానే ఎక్కడైతే నాకు మొట్టమొదటగా ఈ నేను నాకు తెలిసినటువంటి ఒక శూన్యత్వం అనేటువంటి ఒక ఎలిమెంట్ వచ్చిందో, అక్కడ నాకు కాలం ప్రారంభమైనది. ఇప్పుడు దీనిని నేను రివర్స్ ఇంజినీరింగ్ చేసుకుంటూ వెళ్ళాననుకోండి. మొట్టమొదటగా నాకు కనిపించిందేంటి? ఈ భూమి కనిపించింది. రైట్. ఈ భూమి నుంచి మరలా ద్రవత్వం కనిపించింది. ఈ ద్రవత్వం నుంచి అగ్ని కనిపించింది. అగ్ని నుంచి వాయువు కనిపించింది. వాయువు నుంచి నాకు ఆకాశం కనిపించింది. అంటే మన పెద్దవాళ్ళు ఎలా చదువుకుంటూ ఎలా వెనక్కి వెళ్లారు? అంటే ఎక్కడ నుంచి ప్రారంభమైనది? అంటే నేను ఎక్కడ ప్రారంభం ఉన్నాను? నేనెక్కడి నుంచి వచ్చాను?
అనే చోట నుంచి ప్రారంభమయ్యి వెనక్కి, 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 వెనక్కి వెళ్తూ, వెళ్తూ చివరికి ఆ సింగులర్ కాన్సెప్ట్ దగ్గరికెళ్లారు. ఆ ఏకత్వం అనేటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వెళ్లారు. అలా వెళ్ళి ఓహో! ఈ సృష్టి క్రమం ఇలా జరిగింది. ఈ ఉత్పత్తి ఇలా జరిగింది. ఈ సృష్టి అనేది గాని, జగత్ అనేది గాని ఇట్లా ఉత్పత్తి చెందబడింది. అనేకానేకమైనటువంటి అణువుల కలయిక, ఆ అణువుల లోపల ఉన్నటువంటి శక్తి అని మనం ఏదైతే మన మన ఆ శక్తి అనే పేరు కూడా మనమే పెట్టుకున్నాం. అణువులు అనేది కూడా మనమే పెట్టుకున్నాం. ప్రతీదీ కూడా మనమే పెట్టాం. ఇప్పుడు ఈ మనం అనేటువంటి కాన్సెప్ట్ ఏం చెప్తుంది నాకు? నేను అనే దగ్గరికి చెప్తున్నా. నేను పెట్టాను. అంటే అన్నింటికి మూలమైనది భావన ఏది? నేను. అహం. ఆ అహమే ఇప్పుడు మనకి సోహం అని అంటాం గదా! మనకి పెద్దవాళ్ళు ధ్యానం చేసుకునేటప్పుడు గాని, ధ్యానం చేసేటప్పుడు, ప్రాణాయామం చేసేటప్పుడు గాని, సోహం అనేటువంటి ఆహ్, ఆహ్, ఆ మాటని తలుచుకుంటూ ఇప్పుడు మీరెప్పుడైనా ధ్యానం అనేది చేస్తారు కదా! ధ్యానం చేసుకోవటానికి కూర్చుంటారు. మెడిటేషన్ చేయడానికి కూర్చున్నాం, మెడిటేషన్ చేయడానికి కూర్చున్నాం అంటారు. మెడిటేషన్‌లో మన గురువులు గాని వీళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే, నీలో ఎటువంటి ఆలోచన రాకూడదు. వచ్చినా కూడా దాని మీద నువ్వు ఎక్కువ ఫోకస్ పెట్టొద్దు. లెట్ ఇట్ లెట్ ఇట్ బి ఎ పాసింగ్ క్లౌడ్. వాటెవర్ ద థాట్ దట్ ఈస్ కమింగ్ ఇంటో యువర్ మైండ్ లెట్ ఇట్ బి ఎ పాసింగ్ క్లౌడ్. దాన్ని వెళ్ళిపోని. దాని గురించి నువ్వు ఎక్కువ ఫోకస్ చేయొద్దు అంటారు. మరి దేని మీద ఫోకస్ చేయాలంటే నువ్వు ప్రస్తుతంలో ఉండు అంటారు. యూ బీ ఇన్ ద ప్రెజెంట్. ఎలా ఉంటాను నేను ప్రెజెంట్ అనేది నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను అంటే, నా మస్తిష్కంలోకి అనేకానేక ఆలోచనలు వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. లేకపోతే ఒక్కొక్కసారి ఆ ఒక్క ఆలోచన నాకు నచ్చిందనుకోండి, లేకపోతే అది భయపెట్టేది అయ్యుండొచ్చు. అంటే ఒకానొక ఆలోచన మీద నా ఫోకస్ ఎళ్ళిపోతే, ఇంకా ఆ ఆలోచనలోంచి ఎటెటెటో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ, నేను చేయాల్సిన పని ఏదైతే ఉందో అది ధ్యానం అనే దాని మీద కూర్చున్నటువంటి ఆ ఫోకసింగ్ అనేది మీద ఏదైతే ఉండదు. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు నాకు, కేవలం నీ శ్వాస మీద మాత్రమే ధ్యానం పెట్టు. అదే ఫోకస్ పెట్టు అంటారు. ధ్యాసంతా కూడా నీ శ్వాస మీద మాత్రమే ఉండాలి అంటారు. ఎందుకంటే ధ్యానం అనే మాటని మనం 2గా విడదీసుకున్నాం అనుకోండి. ధీ ప్లస్ ఆనము. ధ్యానము. ధీ అంటే బుద్ధి. అంటే మన మేధ, మన ఆలోచన, మన మెదడు, మన మస్తిష్కం ఏదైతే ఉందో దేనైనా అందుకనే మన ఇప్పుడు ఏదైనా గాయత్రి మంత్రంలో కానీ ఎక్కడైనా సరే ధియో యోనః ప్రచోదయాత్. ధీ ఓనః ప్రచోదయాత్. ధియో యోనః ప్రచోదయాత్ అంటాము. అంటే నా బుద్ధిని వెలిగించు, నా మేధస్సుని వెలిగించు. దానికోసం మనం చేసేదేంటంటే ధ్యానము. ధీ ప్లస్ ఆనము. ఆనము అంటే సంస్కృతంలో శ్వాస. రైట్? ప్రస్తుతంలో నీకంటూ నీ దగ్గర ఏది ఉంది? యూ లివ్ ఇన్ ద ప్రెజెంట్ అంటారు. యూ లివ్ ఇన్ ద ప్రెజెంట్ అంటే ప్రస్తుతంలో ఎలా? నాకంటూ ఏముంది నా దగ్గర? కేవలం నా శ్వాస ఉంది. ఈ శ్వాస మాత్రమే నా దగ్గరుంది ప్రస్తుతానికి. ఇంకేమీ లేదు. ఇప్పుడు తీసుకున్న శ్వాస మరుక్షణంలో గతమైపోయింది నాకు. కదా! అంటే కేవలం నా దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతానికి ప్రెజెంట్‌లో ఏమున్నది అంటే కేవలం శ్వాస మాత్రమే ఉన్నది. అది గూడా ఉచ్ఛ్వాస. పైకి తీసుకుంటున్న శ్వాస. నేను పైకి తీసుకుంటున్నప్పుడు మాత్రమే ఉంది. అక్కడ నేను ఆ శ్వాసని నిలబెట్టి మళ్ళీ దానిని నెమ్మదిగా వదులుతూ అందుకని ధ్యానము అనే మాటకి అర్థం ఏంటి అంటే, యాక్చువల్‌గా అర్థం ఏంటి అంటే, నీ బుద్ధిని అంతా కూడా నీ శ్వాస మీద మాత్రమే ఫోకస్ చెయ్యి. ఇంకేమీ లేదు. ఎటువంటి లక్షణాలు లేవు దానికి.
ధ్యానం అంటే కేవలం నీ శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టు. సో, ఇలా మన పెద్దవాళ్ళు మనకి చాలా చెప్పారు. ధ్యానం అంటే ఏమిటి ఇవన్నీ. సరే మనం కొంచెం డివియేట్ అయ్యాం ఈ సృష్టి క్రమం నుంచి. అయితే ఈ సృష్టి క్రమంలో వచ్చినప్పటికి ఇలా ఎన్నెన్ని ఎలిమెంట్స్‌తో ఎలా ప్రారంభమైంది అనేది మన వాళ్ళు వెనక్కి వెళ్తూ, వెనక్కి వెళ్తూ ఇలా చెప్పుకొచ్చారు. నాన్న ముందర ఆకాశం ప్రారంభమైందిరా. ఆ ఆకాశం నుంచి వాయువు వచ్చింది. ఆ వాయువు నుంచి అగ్ని వచ్చింది. ఆ అగ్ని లోపల నుంచి జలం వచ్చింది. జలం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి పృథ్వీ లక్షణం అంటే సాలిడ్. పృథ్వీ లక్షణం అంటే అది. అంటే ఈ ద్రవత్వం గాని, చలనత్వం గాని ఇవన్నీ ఎక్కడలో ఉన్నాయి? దేంట్లో ఉన్నాయి? ఆ సింగులర్ దాంట్లో ఉన్నాయి. ఓకే. ఆ సింగులర్‌గా ఉన్నటువంటి అన్ని ఒక్క దానిలో నుంచే మొత్తం సమస్తం అంతా కూడా వచ్చింది. అంటే ఇప్పుడు నేను అని నేను దేనినైతే నేను పాయింట్ చేసుకుంటున్నానో, ఆ నేను ఎక్కడి నుంచి వచ్చుంటాను? అంటే నేను గూడా అక్కడి నుంచే వచ్చాను. సింగులర్ గానే వచ్చాను. మనకి యోగ వాసిష్టంలో వెళ్ళే కొద్దీ గూడా మనకి చాలా ఒక ఎగ్జాంపుల్ చాలా ప్రముఖంగా చెప్తుంటారు. ఏంటంటే, సముద్రంలో ఉండేటువంటి జలానికి బయట ఆ సముద్రంలో అల ద్వారా అల ద్వారా జనించినటువంటి ఆ బుడగకి ఏమైనా తేడా ఉన్నదా? లేకపోతే సముద్రంలో ఉండేటువంటి జలానికి, ఆ సముద్రం నుంచి తీసి ఒక నీటి చుక్కని తీసుకుంటే, ఆ నీటి చుక్కకి ఉన్నటువంటి ఆహ్, తేడా గాని ఏమైనా ఉన్నదా? నీటి చుక్కలో ఉన్నటువంటి నీటిలో. ఆ చుక్కలో ఉన్నటువంటి నీటిలో ఏమైనా తేడా ఉన్నదా? మన పెద్దవాళ్ళు చెప్పేది అది. అరే పరమాత్మ లేకపోతే జీవాత్మ అని నువ్వేదైతే అనుకుంటున్నావో, ఆ రెండింటి లక్షణాలు ఒకటే. పరమాత్మ అంటే అది కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి దాన్ని నువ్వు పరమాత్మ అంటున్నావు. సముద్రంలో నీటి చుక్కలాగా నువ్వున్నావు గాబట్టి నువ్వు జీవాత్మ అని అనుకుంటున్నావు కానీ, నువ్వు అది ఒకటే. తేడా ఏమీ లేదు. నువ్వు పరమాత్మ ఒక్కటే. ఎందుకంటే, ఆ పరమాత్మ లక్షణమే నీలోనూ ఉన్నది. అలానే నీలో ఉన్న లక్షణమే ఆ పరమాత్మలోనూ ఉన్నది. కాబట్టి, ఈ పరమాత్మ అని, జీవాత్మ అని లేకపోతే ఇంకా ఏవేవైతే రిఫరెన్సెస్ నువ్వు ఇచ్చుకుంటున్నావో, అవి అన్ని లేవురా! ఉన్నది ఒక్కటే. ఆ ఎలిమెంటే సమ్ ఎలిమెంట్. సమ్ ఎక్స్ ఎలిమెంట్. యూ ఆర్ జస్ట్ కాలింగ్ ఇట్ యాస్ ఆత్మ. అది మనం ఇంతవరకు చెప్తున్నది. అయితే ఇవాళ రాములు వారు దానికి అనుగుణంగా ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్నకి వశిష్ఠ మహర్షి ఒక ఆహ్, ఉపాఖ్యానంతో అంటే ఒక కథతో దాన్ని ఆ రాములు వారు అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నారు. ఇది చెప్పారు గదా! రామా ఈ సృష్టి అంతా కూడా ఇలా ఒక ఆకాశమయ చిత్రం వలె అంటే ఇది నీటి బుడగలాగానే ఉంది. అంటే ఆ నీటి బుడగ దాని యొక్క పరిణామం పెద్దదవ్వచ్చు. కొన్ని బుడగలు చిన్నవవ్వచ్చు. కొన్ని బుడగలు పెద్దవవ్వచ్చు. కదా! ఇవి ఎల్లప్పుడూ కూడా ఇది అన్నీ గూడా ఆ సృష్టి క్రమం లేకపోతే ఆ ఏకత్వం అనే దాని నుంచే వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆ ఆకాశంలాగా నిర్మలమైన, నిరాకారమైన ఆహ్, దాని నుంచే వచ్చినాయి అని ఇవి నీకు అర్థం కావాలి అనంటే, ఇంకాస్త వివరంగా కావాలి అనంటే, నేను నీకు ఇవాళ మండపోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానాన్ని చెప్తున్నాను. దీన్ని యాక్చువల్‌గా లీలోపాఖ్యానం అంటారు. అంటే లీలావతి లేకపోతే లీల అనేటువంటి ఒక మహారాణి గారి కథ ద్వారా ఇది చెప్పబడుతున్నది.
ఈ ఉదాహరణ అంతా కూడా అంటే ఈ సృష్టి క్రమం ద్వారా ఎలా వచ్చింది అనేదంతా కూడా ఒక ఉదాహరణ ద్వారా వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తున్నారు. దాన్ని మండపోపాఖ్యానం అంటారు. అసలు ఏమిటి మంటపం? ఈ మంటపంలో ఏముంది? ఇవన్నీ గూడా మనం చూద్దాం. అయితే సరే రాముల వారు అడుగుతున్నారు, నాకు చెప్పండి ఈ మంటపోపాఖ్యానాన్ని. ఏంటంటే, రామా, ఒకానొక సందర్భంలో ఈ భూమండలం మీద ఒక రాజుగారున్నారు. ఆయన పేరు పద్ముడు. పద్మరాజు. పద్ముడు. ఈయన చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు. ఈ భూమండలాన్నంతా కూడా ఏకఛత్రంగా పాలించాడు. బాగా ఐశ్వర్యవంతుడు, బహుపుత్రకుడు. పైగా ఈయన తన రాజ్యాన్ని, ప్రజలని గూడా చాలా అద్భుతంగా పరిపాలించేవాడు. ఈయన ఎవరికి ఏ సహాయం కావాల్సొచ్చినా చేసేవాడు. ఏ దాన ధర్మాలు కావాల్సొచ్చినా చేసేవాడు అని చెప్తూ, ఆయన ఆ రాజుగారి గురించి, ఆయన భార్య గురించి చెప్తున్నారు. ఆయన భార్య పేరు లీల. ఈ పద్ముడనేటువంటి రాజుగారి భార్య పేరు లీల. ఆవిడ చాలా సర్వ సౌభాగ్య సంపన్న. అన్నీ ఆవిడ దగ్గర లేని సౌభాగ్యం అంటూ ఏం లేదు. ఆవిడ మంచి రాణి. ప్రజలను గూడా ఆవిడ చక్కగా పరిపాలించేది. ఆవిడకున్నటువంటి దయాగుణం, శీలగుణం, లేకపోతే ఆవిడకున్నటువంటి జ్ఞానం, రాజుగారితో ఉన్నటువంటి ఆవిడకి సాహచర్యం, ఇవన్నీ కూడా చాలా గొప్పవైనటువంటివి. ఇలా ఉండంగా ఆ రాజుగారికి ఒకసారి, ఆ రాజుగారు అంటున్నాను, ఆ రాణి గారికి అంటే లీలావతికి ఒకానొక కోరిక కలిగింది. ఏంటా కోరిక అంటే, ఈయన భర్త ఎవరైతే ఉన్నారో ఇతడు చాలా కాలం కాదు, అసలు చావు లేకుండా ఎలా ఉండగలడు? ఈయనకి ముసలితనం గాని, మరణం గాని ఏ రకంగా రాకుండా ఎల్లప్పుడూ గూడా ఇలా యవ్వనవంతుడుగానే ఉండాలి. దానికి నేనేం చెయ్యాలి? అలానే నేను కూడా యవ్వనవతిగానే ఉంటూ, నేను ఈ రాజు కలకాలం కలిసి ఉండడానికి నేను ఏం చెయ్యాలి? అని ఆవిడకి ఒక ఆలోచన కలిగింది. పైగా ఆ ఆలోచనలో ఆవిడ ఇంకొక, నేను ఏ పూజలు చేస్తేనో, ఏ తపస్సులు చేస్తేనో, లేకపోతే ఏ ఏ నోములు నోస్తేనో, ఇవి ఈ నా కోరిక తీరుతుంది. నేను, నా భర్త ఎల్లప్పుడూ కూడా ఈ యవ్వనంతోనే ఉంటూ, అసలు ముసలితనం గాని, మరణం గాని రాకుండా ఉండేటట్లుగా ఏం చేయాలి? ఏం పూజించాలి? ఏ నోములు నోచాలి? అని అనుకుంటూ ఆవిడ ఆహ్, రాజస్థానంలో ఉండేటువంటి విప్రులని, ఋషులని వాళ్ళందరినీ పిలిచి, వాళ్ళకి తన సందేహాన్ని వెలిబుచ్చింది. అప్పుడు వాళ్ళు, అమ్మా, నువ్వు అనుకుంటున్నటువంటి ఈ జప, తప నియమాదుల వలన, పూజల వలన, నోముల వలన, వ్రతాదుల వలన నీకు కావలసినవన్నీ దొరుకుతాయి, కానీ అమరత్వం మాత్రం లభించదు. వెంటనే వాళ్ళు ఆ మాట చెప్పిన వెంటనే ఆవిడకి కొంచెం భయమేసింది. అదేంటి, నేను కోరుకున్నటువంటి కోరిక అంత దుస్సాధ్యమైనదా? అసలు అది అసాధ్యమైనదా? దుస్సాధ్యం గూడా, దుస్సాధ్యం అంటే కష్టపడితే సాధించొచ్చు. రైట్? అసాధ్యం అంటే అసలు సాధ్యపడదు. అంత అసాధ్యమైనదా? రైట్? పైగా ఆవిడేమనుకుంటుంది, మరణం భర్తురగ్రే మే యది దైవాద్ భవిష్యతి తత్ సర్వ దుఃఖ నిర్ముక్త సంస్థాస్యే సుఖమాత్మని. దైవవశాత్తు భర్త మరణించక మునుపే నాకు మరణం కలిగితే, అప్పుడు నాకు ఈ భర్తృవియోగం అనేటువంటి దుఃఖం కలగదు కదా! ఈ దుఃఖం నుంచి నాకు సుఖమే కలుగుతుంది కదా! అందుకని నా భర్త కన్నా నేనే ముందు పోతా.
అని ఆవిడ అనుకుని ఇంకొక మాట అంటుంది. అథ వర్ష సహస్రేణ భర్తాదౌ చేన్మరిష్యతి తత్కరిష్యే తథా ఏన జీవో గేహాన్న యాస్యతి అంటే వెయ్యేళ్లు గడిచిన పిమ్మటైనా సరే నాకంటే భర్త ముందుగా మరణిస్తే ఒకవేళ అతని ప్రాణాలు ఈ గుమ్మం విడిచిపోకుండా నేను చేసుకుంటా. అంటే భర్త దేహం విడిచిపెట్టేసిన ఆ దేహంలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఈ ఇంటిలోనే నా ఎదురుగుండానే ఉండేటట్లుగా నేను చేసుకుంటా. అప్పుడు నా భర్త ఈ అంతఃపురంలోనే తిరుగుతూ ఉంటాడు కదా, నేను అతని వలన చూడబడుతూ ఉంటాను. అలానే నేను కూడా యావజ్జీవంగా సుఖంగా ఉండగలను అని నేను నేటి నుంచి నా భర్త యొక్క అమరత్వాన్ని సాధించడానికి ఈ తపస్సు, ఉపవాసం, పూజలు, నోములు ఇట్లాంటివి ఇలాంటివి చేస్తూ ఉంటాను అని ఆవిడికి చాలా ఇష్టమైనటువంటి అమ్మవారున్నారు, సరస్వతి అమ్మవారు. ఆ సరస్వతీదేవిని నేను ఆరాధిస్తాను, ఆవిడే నాకు కావలసినటువంటి ఈ కోరికని తీర్చగలదు అని ఆవిడ భర్తకి కూడా చెప్పల. ఆవిడ చేస్తున్న పూజ ఎందుకు చేస్తున్నది, ఆవిడ కోరిక వెనకాల, ఆవిడ పూజ వెనకాల కోరిక ఏమిటి, ఇవేవి కూడా ఆవిడ తన భర్తకి కూడా చెప్పకుండా చాలా కఠోరమైన నియమాలతో ఆవిడ పూజిస్తూ దేవతలని, బ్రాహ్మణులని, గురువులని, పండితుల్ని పూజిస్తూ శాస్త్రానుసారంగా భర్తని సేవిస్తూ అతనికి సంతోషాన్ని కూరుస్తూ ఉన్నది. ఇలా కఠోర తపస్సుని చేస్తున్నటువంటి ఆవిడ యొక్క ఆ తపస్సుకి మెచ్చి ఆవిడ పూజలన్నీ మెచ్చుకుని ఆ వాగ్దేవి అంటే ఆ సరస్వతీదేవి ప్రసన్నమై ఇలా అంటున్నారు. శ్రీ సరస్వత్యువాచ నిరంతరేణ తపసా భర్తృభక్త్యాతిశాలిన పరితుష్టాస్మి తే వత్సే గృహాణ వరమీప్సితం. అమ్మా, పతిభక్తితో కూడినటువంటి ఈ నీ తపస్సుకి సంతోషిస్తున్నాను. నీకు ఏం వరం కావాలో కోరుకో, ఇచ్చ వచ్చిన వరం ఏంటో చెప్పు, నీకు ఇస్తా అంటే అప్పుడు ఆ రాణి ఇలా అంటుంది. అమ్మా, నా భర్త మరణించిన అతని ప్రాణం అంటే ఆయన యొక్క జీవాత్మ నా అంతఃపురం నుండి వెలువడకుండా ఉండేటట్లుగా అనుగ్రహించు, మరియు నేను తలుచుకొనినప్పుడుగా అరుదించి నువ్వు నాకు దర్శనమిస్తూ ఏకం తావత్ విదేహస్య భర్తృజీవో మమాంబికే అస్మాదేవ హి మాయాస్మిన్ నిజాంతఃపుర మండపాత్ ద్వితీయం త్వాం మహాదేవి ప్రార్థయేహం యదా యదా దర్శనాయ వరార్థాయ తదా మే దేహి దర్శనం. నేను కోరుకున్నప్పుడు నువ్వు వచ్చి నాకు దర్శనం ఇస్తూ ఉండు. మొట్టమొదటి ఏంటి ఆవిడ కోరుకున్నది? నా భర్త యొక్క ప్రాణాలు ఈ మంటపాన్ని అంటే ఈ అంతఃపురంలో ఆవిడ నిర్మించుకున్నటువంటి ఆ పూజా మంటపంలోనో లేకపోతే ఇంకెక్కడో వీటిని విడిచి వెళ్ళిపోకుండా ఉండేటట్లుగా. రెండవది, నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చి పలుకుతూ ఉండు, నువ్వు నాకు దర్శనం ఇస్తూ ఉండు, నువ్వు నాకు కనపడుతూ ఉండు అని అంటే, సరే సరస్వతి అమ్మవారు సరే అలాగే పో అని చెప్పి ఇత్యాకర్ణ్య జగన్మాత తవాస్త్వేవమితి స్వయం ఉక్తాంతర్ధానం అగమత్ ప్రోత్థాయోర్మేవార్ణవే అని ఆవిడ అక్కడి నుంచి అంతర్హితమైపోయింది. అలానే అవుతుంది అని. అనంతరం
రాజమాత రాణి ఎవరైతే ఉన్నా రాజమాత ఇంకా కాదు కదా, రాణి ఇలా అనేక అనేక సంవత్సరాలు ఆవిడతో ఆవిడని పూజిస్తూ భర్తని సేవిస్తూ ఇలా ఉండంగా ఒకానొక రోజున పద్ముడు నేలరాలిపోయాడు. ఓకే. అంతర్ధిమాజగామాస్యాః పత్యుస్తశ్చేతనం తనౌ సందృశ్యమానమేవాసు శుష్కపత్ర రసో యథా. ఒక కింద పడిపోయిన ఆకు నుంచి రసమంతా వెళ్ళిపోయి ఆ ఆకు ఎండిపోయినట్లుగా ఆ పద్ముని యొక్క స్థూల దేహ చైతన్యం లింగదేహం నుంచి, అంటే లింగదేహంలో లీనమైపోయింది. అంటే ఏకత్వం అంటే పరమాత్మలో లీనమైంది ఆ జీవాత్మ. అంటే ఆయన మరణించాడు. అది. అప్పుడు ఈ ఇల్లంతా చీకటి వాలిపోయి ఇదంతా ఏమిటోనంతా ఉంటుంది కదా. అంటే ఆవిడ దుఃఖంలో ఆవిడకి అరే భర్త మరణించాడు అనేటువంటి ఆవిడ ఆ దుఃఖంలో విపరీతంగా ఏడుస్తూ, ఒక్కొక్కసారి మౌనంతో ఇలా విరహ పీడిత అయినటువంటి ఆమె ఆ ఇలా బాధపడుతూ ఉండంగా ఆకాశవాణి అంటే అమ్మవారు, సరస్వతి అమ్మవారు, అంటే ఆవిడకి ఆకాశవాణి అంటే కనిపించకుండా ఆవిడతో మాట్లాడుతున్నారు. ఏమైందమ్మా, నీ భర్త యొక్క ఈ దేహాన్ని పుష్పాలతో కప్పి జాగ్రత్తగా ఉంచు. నీవు నీ భర్తని మరలా పొందుతావు. ఈ పువ్వులలో ఒక్కటి కూడా వాడిపోదు. నీ భర్త యొక్క శరీరం కూడా పాడుబడదు. ఇతడు మరలా జీవించి నిన్ను ఆనందింపజేయగలడు అని చెప్పి సరస్వతి అమ్మవారు ఆ లీలారాణికి, అంటే ఆ మహారాణి గారికి చెప్పారు. వెంటనే ఆ లీలాదేవి తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఆవిడ యొక్క మాటలని విన్నారు. షట్పదశ్రేణి నయన సమాకర్ణ్యేతి బంధుభిః సా సమాశ్వాసితాగత్య పయోభిరివ పద్మిని పతిం సంస్థాప్య తత్రైవ పుష్పపూర ప్రగోపితం కించిదాశ్వాతితాతిష్ఠత్ దరిద్ర కించిదాశ్వాతితాతిష్ఠత్ దరిద్రేవ నిధానిని. అలా పేదరాలికి ధనం దొరికినంత ఆనందంతో ఆమె, ఆ లీలాదేవి, ఆమె బంధువులు కూడా అర్ధరాత్రి వేళ నిద్రించుచూ ఉంటారు. నిద్రిస్తున్నట్టే పడిపోయినటువంటి తన భర్తని తీసుకుని ఆ పూలలో పెట్టి ఆ మృతదేహాన్ని కాపాడుతున్నారు. అయితే ఆ రోజున ఆ లీలాదేవి ఒక్కసారిగా సరస్వతీదేవిని ఆహ్వానించింది. అడిగింది కదా, అమ్మా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతూ ఉండు, అప్పుడు కనిపిస్తూ ఉండని. సరే సరస్వతీదేవి వచ్చారు. వచ్చి, ఏంటమ్మా ఎందుకు ఇలా పిలిచాను, ఎందుకు దుఃఖిస్తున్నావు అని, ఈ సంసారం భ్రమ, మృగతృష్ణ, మిథ్య ఇలాంటివన్నీ తెలియవా నీకు అని ఆవిడ అన్నారు, సరస్వతి అమ్మవారు. అప్పుడు లీల, అమ్మా నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడు? దేహం ఇక్కడున్నది, దేహంలో ఉండేటువంటి ప్రాణాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాడు నా భర్త? ఏం చేస్తున్నాడు? ఎట్లా ఉన్నాడు? నన్ను అతని దగ్గరికి తీసుకుని పోవా? నేను ఇక్కడ ఒంటరిగా బతకలేనమ్మా అని ఆవిడ ఆ లీలాదేవి సరస్వతి అమ్మవారిని అడిగింది. అడిగితే అప్పుడు దేవి ఇలా అంటున్నారు, ఓ వరానన, ఈ చిత్తాకాశము, చిదాకాశము, ఈ ఆకాశం, ఇలా ఈ త్రివిధాకాశాలలో చిదాకాశం శూన్యతరం అని గ్రహింపు. ఈ చిత్ అనేది ఏదైతే ఉందో, ఈ చైతన్యంతో కూడినటువంటి ఈ ఆకాశం ఏదైతే ఉందో అది
పూర్తి శూన్యతరం. ఈ చిదాకాశంలో అంటే ఈ చైతన్యంతో కూడినటువంటి చిచ్చక్తితో కూడినటువంటి ఈ చిదాకాశంలో నీ భర్త యొక్క ఆత్మ ఉన్నది. తచ్చిదాకాశ కోశాత్మ చిదాకాశైక భావనాత్ అవిద్యమానమప్యాసు దృశ్యతే యథానుభూయతే. నువ్వు ఈ ఈ చిదాకాశంలో ఉన్నటువంటి నీ భర్త యొక్క ఆత్మ ఉన్నదని చెప్పా కదా, ఈ చిదాకాశాన్ని నువ్వు ధ్యానిస్తే నువ్వు దాన్ని చూడగలవు. క్రమంగా నువ్వు కూడా అచటికి వెళ్ళి దానిని అనుభూతం చెందగలవు. అంటే మొట్టమొదటిగా ఆకాశాన్ని అనుభూతి ఎలా చెందటానికి, చిదాకాశంలో ఈ చిదాకాశం అనేటువంటి ఈ బ్రహ్మంలో ఎలా నువ్వు అనుభూతి చెందుతావో అదంతా కూడా నువ్వు అనుభూతి నువ్వు తెలుసుకోగలవమ్మా అని అమ్మవారు లీలతో అన్నది. పైగా సారీ అండి, ఒక 1 మినిట్ మిస్ అయ్యాను నేను. అమ్మవారు ఏమన్నారు? ఓ ఓకే ఓకే. అమ్మవారు అంటే లీల అడుగుతుంది కదండి, నా భర్తని ఇప్పుడు నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని అమ్మవారిని అడుగుతుంది. లీల ప్రశ్నిస్తుంది. అలా ప్రశ్నించినప్పుడు ఆమె చెప్తుంది, అమ్మా అదేంటి నాన్న, నీ భర్త ఇప్పుడు ఈ చిదాకాశం ఇది శూన్యతరం కదా, నీ భర్త అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఈ చిదాకాశాన్ని నువ్వు ధ్యానిస్తే నీవు దానిని చూడగలవు, దాన్ని పొందగలవు. క్రమంగా నువ్వు కూడా అక్కడికి వెళ్ళి దానిని అనుభూతం నడుచుకోగలవు. ఓకే, అంటే మొట్టమొదటిగా ఈ ఆకాశం అనేటువంటి ఎలిమెంట్ ఏదైతే అదే మూలకం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు అని ఈ వరవర్ణిని ఆమె దేశాంతర ప్రాప్తౌ సంవిధౌ మధ్యమే వయత్ నిమిషేన చిదాకాశం తద్విద్ధి వరవర్ణిని. అమ్మా సరస్వతి అమ్మవారు లీలతో అంటున్నారు, అమ్మా నిమిష మధ్యంలో చిత్తం ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళిపోతుంది అని. ఈ చైతన్యం, ఈ చిత్తం లేదా మనస్సు అని ఏదైతే నువ్వు అంటున్నావో అది ఒక్క చోటు నుంచి మరొక చోటికి ఒక్క కన్ను నిమిష మాత్రంలో వెళ్ళిపోతూ ఉంటుంది, కన్ను మూసి తెరిచే లోపల. దీనిని ఈ చిదాకాశం అంటే ఈ శూన్యతరమైనటువంటి ఈ భావనలో రైట్, ఈ భావనలో బ్రహ్మం దీనిని ఎల్లప్పుడూ ప్రకాశితం చేస్తూ ఉంటుంది. దేశాంతర ప్రాప్తో సంవిధో మధ్యమేవయత్ నిమిషేణ చిదాకాశం తద్విద్ధి వరవర్ణిని. ఈ చిత్తవృత్తులన్నింటినీ కూడా నువ్వు పరిత్యజించేసి, అంటే నీ యొక్క ఈ మనస్సుని స్థిరపరుచుకుని ఈ చిదాకాశంలో స్థిరత్వం కలిగి ఉండి నిశ్చయత్వంగా సర్వాత్మకమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందుతావు నువ్వు కూడా. కాబట్టి నువ్వు ఈ జాగ్రత్తగా తస్మిన్ నిరస్త నిశ్శేష సంకల్పాస్థితిమేషిచ్చే సర్వాత్మకం పదం తత్వం త్వం తదాప్నోష్య సంశయం. ఈ చిత్తవృత్తులనన్నింటినీ కూడా నువ్వు పరిత్యజించి ఈ చిదాకాశంలో అంటే ఈ చైతన్యం నిండినటువంటి, చైతన్యం మాత్రమే ఉన్నటువంటి ఈ శూన్యతరమైనటువంటి ఈ ఆకాశంలో స్థిరత్వాన్ని కలిగి ఉండి నిశ్చయాత్మకమైనటువంటి సర్వాత్మకమైనటువంటి ఈ బ్రహ్మపదాన్ని పొందు. అప్పుడు ఈ దృశ్య జగత్తు యొక్క ఈ అత్యంత అభావము అంటే లేనితనం, అంటే ఏదైతే విషయం లేదో శూన్యతరము దానిని నువ్వు పొందుతావు. అత్యంత అభావతత్వం నీకు బోధపడుతుంది. అత్యంతాభావ సంపత్త్యా జగతశ్చైత దాప్యతే నాణ్యథా మద్వరేణాశు త్వం తు ప్రాప్యసి సుందరి. అమ్మా నువ్వు కూడా
అత్యంత అభావమైనటువంటి, అంటే అభావం అంటే ఉన్నది అని కదా, అభావం అంటే లేనిది, అత్యంత అభావ స్థితి, అసలైనటువంటి శూన్య స్థితిలోకి నువ్వు చేరతావు. ఈ తత్వజ్ఞానం లభించటం అతి కష్టమే అయినా, ఓకే, నాణ్యత మద్వరేణాశు, నా యొక్క వరం మూలంగా, నా యొక్క అనుగ్రహం మూలంగా, త్వంతు ప్రాప్యసి సుందరి, నీవు కూడా ఈ, అంటే నీ యొక్క మనస్సు స్థిరత పడి ఈ ఈ ఎటువంటి ఆలోచనలు లేని, ఎటువంటి ఆవేదనలు కలగని ఒకానొక స్థితి నువ్వు చేరతావు. చేరి అప్పుడు నీకు నీ భర్త దర్శనం చేయిస్తా అని ఆ లీల అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది, సరస్వతీదేవి. వెళ్ళిపోతే అట్లు ఉపదేశించినటువంటి సరస్వతీదేవి తన స్థానమున కలిగెను. లీలాదేవి తద్వర ప్రభావమున అనాయాసముగా అభ్యాస శ్రమ లేకుండగానే నిర్వికల్ప సమాధిని పొందెను. ఇత్యుక్త్వా సా యయౌ దేవి దివ్యమాత్మీయమాస్పదం లీలాతు లీలయైవాస్మిన్ నిర్వికల్ప సమాధి భాక్. అంటే ఆవిడ అంటే ఒక ధ్యాన స్థితిలోకి చేరుకున్నది. ఆ ధ్యాన స్థితిలో ఆవిడికి ఎటువంటి ఆలోచన, ఎటువంటి ఆ వికల్పాలు, ఎటువంటి రాగాలు ఏవి కూడా ఆవిడలో లేవు ఆ లీలలో. అప్పుడు ఆ లీలాదేవి కూడా ఒక లోహపంజరమైనటువంటి, దుర్భేద్యమైనటువంటి, అంతఃకరణ సమన్విత స్థూల దేహాభిమానాన్ని వదిలేసుకున్నారు. అంటే ఆవిడికి తెలియదు అసలు ఈ దేహం అనేది ఏమిటి. ఇప్పుడు మనకి రమణ మహర్షి గారు తపస్సు కూర్చుంటే ఆయన బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఎలా ఉంటారో, ఆవిడ ఆ లీల కూడా అంత సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే అంత ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. సమాధి ధ్యానం అంటాం కదా, అంత ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళి ఆవిడ అక్కడ ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నది ఏమీ తెలియట్లేదు. ఓకే, ఇలా ఉండంగా ఆ చిరాకాశ అప్పుడు ఆవిడకి ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో ఆవిడ వీళ్ళు చేరిపోయిన తర్వాత అక్కడ ఆ అదే ఆ చిదాకాశంలో ఈ పద్ముడు కనిపించాడు. ఎలా ఉన్నట్ట అంటే అనేకానేకమైనటువంటి రాజులందరి ఈయన చుట్టూ చేరి ఉన్నారు. ఈయన ఒక సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, రాజకార్యాలన్నీ నెరవేరుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ అనేక మంది రాజులు ఉత్తర దిక్కు నుంచి, దక్షిణ దిక్కు నుంచి అనేక రథాలు, ఏనుగులు, గుర్రాలు వేసుకుని వచ్చారు. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ లీల అనేటువంటి ఆవిడ యొక్క ఆలోచనలో కనిపిస్తుంది ఇదంతా. రైట్? అక్కడ అప్పుడు ఒక భృత్యుడు అరుదించాడు ఆ రాజుగారి దగ్గరికి. ఈ లీల ఒక సాక్షిగా చూస్తోంది ఆవిడ. ఓకే, ఆవిడ చూస్తోంది. ఆవిడ దృష్టిలో ఇక్కడ ఆ రాజుగారు అనేకమైనటువంటి రాణులంటున్నాను, రాజులతో కూర్చుని, సామంతులతో కూర్చుని, మిగిలిన అనేక మంది రాజులతో ఆలోచిస్తూ కూర్చుని ఆయన అక్కడ సమావేశం చేసి ఉన్నాడు. ఇదంతా కూడా ఈవిడ దృష్టికి కనిపిస్తోంది. కనిపిస్తుండగా అప్పుడు ఆ రాజుగారి దగ్గరికి ఒక సేవకుడు వచ్చి ఇలా ఈ కర్ణాటక దేశానికి సంబంధించినటువంటి ఒక రాజు తూర్పు వైపున ఉన్నటువంటి ఒక రాజు తూర్పు భాగాన్ని ఆక్రమించుకుంటున్నాడు మన రాజ్యం నుంచి అని చెప్తున్నాడు. ఇంకొక సేవకుడు వచ్చి ఈ పద్మరాజు గారికి చెప్తున్నారు ఏమని, ఉత్తరం దగ్గర నుంచి ఇంకొంతమంది మ్లేచ్చులు వచ్చిన్నారు, వాళ్ళు కూడా ఇదేంటి ఈ ఉత్తర దిక్కును ఆక్రమించుకుంటున్నారు.
ఇంకొకడు వచ్చాడు, మూడో వాడు. వాడు పశ్చిమ దేశం నుంచి ఎవడో ఆక్రమించుకుంటున్నాడు అని చెప్పి వాడొచ్చాడు. ఇప్పుడు నాలుగో వాడొచ్చాడు. వాడు దక్షిణ దిక్కు నుంచి వేరే వాళ్ళు ఎవరో ఆక్రమించుకుంటున్నారు. ఇలా అందరూ, అంటే ఇప్పుడు ఈ రాజుగారు నా సమావేశం చేసి ఉండగా నలుగురు భృత్యులు వచ్చి 4 వైపుల నుంచి వేరు రాజులు వచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు అని, తర్వాత అక్కడక్కడ యుద్ధాలు ఎలా జరిగినాయి, ఎవరెవరు ఎలా పోరాడుతున్నారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అప్పుడు ఇంకా ఆ సభా ప్రాంగణంలోనే అనేక మంది రాజులు కూడా, ఇంకా వేరే రాజులు, చాలా మంది రాజులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా. వాళ్ళల్లో చాలా మంది బంధితులై ఉన్నారు, కట్టేసిబడి ఉన్నారు. కొంతమంది వేదాలను పఠిస్తున్నారు, అంటే బ్రాహ్మణులు యజ్ఞమంటపాలలో ఉండి వేదాలు పఠిస్తున్నారు. ఓకే. ఆ తర్వాత ఏనుగులు, రథాలు ఉన్న వాటి యొక్క అరుపులు, సకిలింతలు, ఇవన్నీ కూడా విపరీతంగా వినిపిస్తున్నాయి. ఇదంతా ఎవరికి? లీల. ఆవిడికి కనిపిస్తున్నది. అలా ఉన్నటువంటి ఒక పిక్చర్ కనిపించింది లీలకి. అప్పుడు ఆ ఆకాశం నుంచి లీలతో మాట్లాడడానికి అమ్మవారు అక్కడికి వచ్చారు. అంటే ఇప్పుడు ఈ సాక్షిగా చూస్తున్నటువంటి లీల పక్కన అమ్మవారు కూడా ఉన్నారు. ఈ అమ్మవారు వీళ్ళిద్దరూ కూడా, ఈ ఇద్దరు కూడా ఆ సభా ప్రాంగణంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ, ఎవరెవరు వచ్చి ఏ విషయాలు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఇవన్నీ కూడా సాక్షిభూతంగా ఉన్నటువంటి అమ్మవారు, తర్వాత ఆ లీల, ఇద్దరు చూస్తూ కూర్చున్నారు. అంటే చూస్తున్నారు, కూర్చోటం కాదు. ఇలా ఉండంగా ఈ అది ఇక్కడ మధ్యాహ్నం, ఆ తర్వాత అక్కడ 4 దిక్కులలోనూ యుద్ధాలు జరగటము, ఆ యుద్ధాలలో అనేక మంది మరణించటం, అనేక చోట్ల ఏదేంటి ఈ విషయాలన్నీ కూడా, అంటే అనేక మంది మరణాలు సంభవించటం, అనేక మంది రాజులు ఓడిపోవటం, అనేక మంది రాజులు గెలవటం, ఇవన్నీ కూడా సాక్షిభూతంగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ చూస్తూ ఉండంగా, పద్ముడు మాత్రం వృద్ధ శరీరాన్ని పరిత్యజించి షోడశ వర్షీయ యువకుడై రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండడం చూశారు. అట మధ్యాహ్నం దావానల తప్తములకు దిక్కులు, చంద్రసూర్యులు, అంతరిక్షము, మేఘములు, వాయువు ఉండెను. ఇన్ని ఉన్నా కూడా పద్ముడు మాత్రం ఎలా ఉన్నాడయ్యా అంటే 16 ఏళ్ల నవయవ్వనంలో ఉన్నాడు. లీలాదేవి పట్టణం వాళ్ళందరూ కూడా మరణించారా, లేకపోతే వేరేగా ఉన్నారా అని తలపోస్తుంది. ఇట్లా ఉండంగా ఆవిడికి ఎందుకో తన యొక్క సమాధి భంగమైంది, అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే అంటారు ఇక్కడ. పునఃప్రజ్ఞప్తి బోధేన ప్రాక్తనాంతఃపురంగత క్షణేన చ దదర్శాత్ర సార్ధరాత్రే తథైవ తాన్ అథ సోత్థాపమాయాస నిద్రాక్రాంతం సఖీజనం ఆహచాతీవ మే దుఃఖమాస్థానం దీయతామితి. భర్తు సింహాసనాస్యాస్య పార్శ్వే తిష్టామ్యహం యది పశ్యామి సభ్య సంఘాతం తత్ ప్రజీవామి నాణ్యత. ఇట్లా ఆలోచిస్తుండగా ఆవిడ లీలాదేవి యొక్క సమాధి భంగమయ్యి అప్పుడు ఆమె చుట్టూ చూసింది. ఇంతకు మునుపు చూసినటువంటి దృశ్యం ఈవిడికి కనిపించల. ఈవిడ మళ్ళీ ప్రస్తుతంలోనికి వచ్చేసింది. ప్రస్తుతంలో ఆ అర్ధరాత్రి పూట ఆవిడ చుట్టూ ఆమె పరివారం వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది మేల్కొని అటు ఇటు కునుకుపాట్లు పడుతున్నారు. భర్త దేహం అక్కడే ఉంది.
ఇలా ఉండంగా ఆమె వెంటనే వెంటనే ఆ సభాసదులందరినీ మళ్ళీ ఈవిడ ప్రస్తుతంలోనికి వచ్చేసి వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో మీరు నన్ను నా భర్త యొక్క సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళండి. నేను వాళ్ళందరినీ ఒకసారి చూసి ఉంటానో పోతానో నేను నిర్ణయించుకుంటాను అని అన్నది. వాళ్ళందరూ కూడా ఎవరు ప్రస్తుతంలో మళ్ళీ ఈవిడ మెలకువగా వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, అంటే ఆ అంతఃపురంలో కానీ బయట ఎక్కడైనా ఉన్న వాళ్ళందరూ కూడా ఈవిని మళ్ళీ లేపి ఆ లీలాదేవి ప్రాణాలని కాపాడటానికి ప్రయత్నిస్తూ వాళ్ళందరూ కూడా ఆ రాజుగారి యొక్క సింహాసనం దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆవిడ ఏం చేశారు మనం వచ్చే వారం చూద్దాం. ఇది కొంచెం పెద్ద కథ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను చాలా అంటే కొంచెం డీటెయిల్ గానే వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది మనం వెళ్ళేటప్పుడు ఈ కథ మనం మామూలుగా చదివేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, రైట్? మొదట్లో నేను మురళి చదువుకునేప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది. ఏంటిది అని మళ్ళీ మేము వెనక్కి వచ్చి చదివాం మొత్తం కథ అంతా. ఎందుకంటే అంతకు మునుపు చదువుకున్నటువంటి కథ తర్వాత మళ్ళీ మేము చదువుతున్నప్పుడు కథ ఎలా ఉండిందంటే మనకి ఒక రకమైనటువంటి పర్స్పెక్టివ్ డైమెన్షన్ చేంజ్ అవుతుంది, మన యొక్క దృక్కోణం మారుతుంది. అందుకోసమని ఈ కథని నేను కొంచెం, ఎందుకంటే ఇది సృష్టి క్రమం గురించి కదా చెప్పేది. రాములు వారు అడుగుతున్నారు కదా నాకు సృష్టి ఎలా జరిగింది అనేది. ఇప్పుడు ఆకాశం అనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నారు ఆవిడ, సరస్వతి అమ్మవారు. మిగిలినవన్నీ విషయాలు కదా. అసలు ఈ కథకి ఈ మిగిలిన ఈ పంచభూతాలకు పుట్టుకకి సంబంధించి ఏంటి సంబంధం అనేది అనుకుంటూ వి రెడ్ ఇట్ అగైన్. అందుకని నేను దీన్ని కొంచెం డీటెయిల్గా వెళ్ళి చెప్తాను. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఆగుదాం. రాణిగారు రాజుగారి యొక్క సభా మంటపం దగ్గరికి వెళ్ళారు అనే చోట ఆగుదాం. ఆగి తర్వాత మనం ఆ రాణిగారి పరిస్థితి ఏంటి, ఆ తర్వాత జరిగినటువంటి సరస్వతి అమ్మవారు ఈ రాణిగారికి ఇచ్చినటువంటి జ్ఞానం ఏమిటి, బుద్ధి ఏమిటి, ఇవన్నీ కూడా మనం వచ్చే వాళ్ళని చూద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం మాట్లాడుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆగుదాం. థ్యాంక్స్ అండి. సరే సరే అన్నయ్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్.